పొద్దునే ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా పర్యటన చేసి ఎక్కడైతే ముంపు గురే రైతు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా నోట్ చేశారు. వాళ్ళు నోట్ చేయట్లేదు అధికారులు చెప్పి ఆర్టీలు చూడలేదు, పొలాలు చూడలేదు, మతాలు చూడలేదు. ఏ రైతు అయితే దెబ్బతిన్నాడో ఎక్కడ పొలాలు అయితే ముందుకుపోయా ఆ పొలాలన్నింటినీ కూడా ముంపు కాంత పొలాలను నోట్ చేసి వాళ్ళందరూ కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇమీడియట్ 15 రోజులు లోపల వేసారు. మీరు కావాలి అంటే మన ఊళ్ళో మొలగపూడి ఉండొచ్చు, లేకపోతే రాయపూడి ఉండొచ్చు. పిఠాపురం మండలం కానీ, కిరణపూడి మండలం కానీ, సామంపేట మండలం కానీ, ఇలా గొల్లపూడి మండలం కానీ సుమారు 11 మండలాల్లో 220 గ్రామాల్లో ముంపు గురైతే వాళ్ళన్ని గ్రామాల్లో కూడా అందరూ ప్రతి ఒక్క రైతు కూడా 10,000 రూపాయలు పడింది. మీరు ఎవరైనా బంధువులు కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఉంటే మీరు ఫోన్ చేసుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతు ఎప్పుడు మనం ఆదుకోవాలి. రైతే దేశానికి వెన్నుముక, రైతే రాష్ట్రానికి వెన్నుముక, ఈ ప్రపంచానికి రైతే ముఖ్యుడు అనే ఒక ఏకైక లక్ష్యం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇప్పుడు అధికారులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనకు ఏ విధమైన పంటలు పండిస్తే లాభదాయకంగా ఉంటుంది, ఏ విధంగా పంటలు పండిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, వాటి ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం మేము అందిస్తాం అనే దాని మీద వారు చెప్తారు. మీరు ఒకసారి ఇక్కడ లోపలే కూడా నాయకులు పార్టీలు చూడకుండా ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం ఏదైనా వస్తే కోత అది పార్టీ చూడొద్దు, ఎవరు చెప్పినా కూడా ఆడుతుంది. ప్రతి రైతు కూడా నష్టపోయిన ప్రతి రైతు కూడా సహాయం చేయండి. ఒక నష్టపోయిన రైతు కూడా అవసరమైతే సహాయం చేయండి. కానీ ఎవరో కూడా నష్టపోయిన రైతు చెప్పు ఆర్థిక ఏదైతే మీకు అన్యాయం చేయాలి కూడా వాళ్ళు చూడండి. పోయిన పొలంలో సజ్జు డబ్బులు వేయలేదండి. పోయిన పొలంలో రాజు డబ్బులు సజ్జు కొట్టు డబ్బులు వేయలేదండి. అంతేకాకుండా వాళ్ళకి ఏ విధంగా ప్రొటెక్ట్